థ్యాంక్ యూ. అలా దాచిపెట్టడం వల్లనే ఆ షాకింగ్ సర్ప్రైజ్ సూపర్. థ్యాంక్ యూ అండి, కంగ్రాట్స్. అండ్ ఎస్, ఇప్పుడు ధ్రువన్ గారి మాటలు విందాము. ఎస్, అందరికీ నమస్కారం అండి. చాలా 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 రోజుల తర్వాత చాలా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. మీ అందరికి తెలుసు, చాలామంది మీడియా మిత్రులకు తెలుసు ఇక్కడ నా జర్నీ. లైక్ లాస్ట్ 14 years నుంచి నేను సింగర్గా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీలో హైదరాబాద్లో ఉన్న అందరితో నేను పనిచేయడం జరిగింది వివిధ పాత్రల్లో, మ్యూజిక్కి సంబంధించి. అండ్ సింగర్గా, మ్యూజిక్ ప్రోగ్రామర్గా, అండ్ అలానే లిరిసిస్ట్గా కూడా ఎన్నో పెద్ద పెద్ద హిట్స్ రాసే అవకాశం దొరికింది ఈ జర్నీలో. బట్ లాస్ట్ 6 years నుంచి ఆర్ఆర్ ధ్రువన్గా నా ప్రస్థానం స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది నా 12th ఫిలిం. అండ్ ప్రతిసారి చాలా క్లోజ్గా, అంటే ఒక థియేటర్కల్ హిట్ దాకా వచ్చి, ఒక మ్యూజిక్కి మంచి రివ్యూస్ వచ్చి, బట్ అది హిట్ అవ్వలేనప్పుడల్లా నిజంగా నేను చాలా ఒకలాంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళేవాడిని. అందరూ అనేవాళ్ళు ఎందుకు ఇంత సీరియస్ తీసుకున్నాడు, మనసు పెట్టి పని చేసినప్పుడు ఏ కళాకారుడైనా అది సీరియస్గా తీసుకుంటారు. సో అది ఆ ట్రామా అనేది ఎప్పుడు ఉండిపోయింది. బట్ ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు నా లైఫ్లో, బికాస్ ద ఫస్ట్ టైం నేను ఒక థియేట్రికల్ హిట్ చూసాను. నేను ఇవాళ బుక్ మై షో చూస్తుంటే అన్ని షోస్ హౌస్ఫుల్ వస్తున్నాయి. నేను ఎప్పుడెప్పుడో నా పాత ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ నుంచి నాకు మెసేజెస్ వస్తున్నాయి. దే ఆర్ కంగ్రాచులేటింగ్ మీ అండ్ దే ఆర్ మోర్ హ్యాపీ ఫర్ మీ దెన్ ఐ యామ్ టుడే. సో నిజంగా చాలా స్పెషల్ మూమెంట్ అండి. ఇంత బ్యూటిఫుల్ ఫిలిం, ఇంత మంచి బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేసినందుకు శ్రీనివాస్ రాగా గారికి, అండ్ దీన్ని డే 1 నుంచి ద స్ట్రాంగెస్ట్ పిల్లర్గా బ్యాక్ చేసిన దామోదర్ గారికి, అండ్ ఈ రోజున ఈ సినిమా ఇలా జనాల్లోకి దూసుకెళ్ళిపోయిందంటే దానికి ముఖ్య కారణం బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు. వీళ్ళు లేకపోతే నిజంగా ఇటువంటి ఒక రీచ్ అనేది ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలాంటి ఒక స్టేజ్ మీద నుంచొని ఇంత ఆనందంగా మాట్లాడి ఉండకపోవచ్చు. సో థ్యాంక్ యూ సార్ ఎవ్రీవన్. అండ్ త్రిగుణ్, హెబ్బా, సిరి, అఖిల్, దే హ్యావ్ డన్ ఫుల్ జస్టిస్. అంటే ఆ పాత్రల్లో ఆ కథలోకి వెళ్ళిపోయినప్పుడు అందరు కనెక్ట్ అయిపోయి వాళ్ళ న్యాచురాలిటీకి కనెక్ట్ అయిపోయారు. అంత బాగా పర్ఫామ్ చేశారు ఒక్కొక్కరు. అండ్ పుణ్యవతి అయితే భయపడిచ్చేసింది. అండ్ మహిమ్ మధు గారు అయితే ఆయన పాత్రలు ఆయన జీవిచ్చేశారు. పరకాయ ప్రవేశం అంటారు కదా, ఆ లెవెల్లో చేశారు. అండ్ అఫ్కోర్స్ పృథ్వీ గారు ఆయన పాత్రని ఆయన అద్భుతంగా పోషించారు. అండ్ ఈరోజు ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఆ వరల్డ్లోకి వెళ్ళగలిగారు. కామన్ ఆడియన్స్ అంటే ఇప్పుడు మేము మా సినిమాతో ఎంత భయపెట్టించామో లేదో తెలియదు, కానీ మాకైతే ఒక్కొక్క రివ్యూ చదివితే ఒక జంప్ స్కేర్ లాగా ఉండేది ఓపెన్ చేస్తుంటే. సో ఆ లెవెల్ హారిఫైయింగ్ ఎఫెక్ట్ వచ్చింది నిన్న. బట్ స్టిల్ ఎక్కడో జెన్యూన్ ఎఫర్ట్ అనేది యూనివర్స్ అది వింటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇది ఈ సినిమా. ఎందుకంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేసారు. ఇప్పుడు హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి, సింగిల్ స్క్రీన్స్ అన్నీ హౌస్ఫుల్స్ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు చూస్తున్నా కూడా బుక్ మై షోలో లాస్ట్ 1 hourలో 1.8K రేట్ ఉంది టికెట్ సేల్ అవ్వడం. సో ఇదంతా నాకు ఒక చిన్న బటర్ఫ్లై ఫీలింగ్, ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఫీలింగ్ మూమెంట్ అనమాట ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్, ఫస్ట్ టైం యాక్సెప్టింగ్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఒక హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ దాంట్లో దాని మెయిన్ కాంట్రిబ్యూషన్ శ్రీనివాస్ గారిది, బికాస్ ఆయన క్రియేట్ చేసిన వరల్డ్, ఆయన చూస్ చేసుకున్న మ్యూజిక్కే మీరు వింటున్నారు ఇవాళ. అది నేను మనస్ఫూర్తి చెప్దాం అనుకుంటున్నా. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్కి నాతో పాటు అహర్నిశలు పనిచేసిన నా మిత్రుడు కుశల్, అతను కూడా నేను ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ సో మచ్. రానున్న రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలకి పనిచేసి మంచి మ్యూజిక్ని అందరికీ ఎప్పుడు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ధ్రువన్ గారు. ఎస్.